మనుషుడు బుద్ధి దేవుడు చేయొద్దన్న ఒక్కటే పట్టుకుంటాడంట, అనుభవించమనవన్నీ అనుభవించాడంట. ఒక కథ చెప్తాను, మీరు సీరియస్గా వింటారు కాబట్టి. ఒక ఆయన యజమాని దగ్గరకు వచ్చి, ఒక పనుడు, ఏ సార్ దేవుడు ఎందుకు సార్ ఆదాం నమ్మని అలా సృష్టిస్తాడు, ఎందుకు సార్ అది వద్దంటే చేసేసిన అబ్బా పిచ్చింది, దేవుడు చేసిన కార్యం కూడా పిచ్చింది, ఏంటి ఇది జరుగుతుంది అంటే ఆయన అన్నట్టు కొంచెం ఊరికరా నేను చెప్తాను పాఠం అని అనుకుని ఆయన, అయ్యా నేను ఊరికి వెళ్తున్నాను, నేను వచ్చే వరకు ఈ తలుపు తెరవద్దు అని, ఇంట్లో అన్ని గదుల్లోకి వెళ్ళు అన్నీ చేసుకో, ఈ యొక్క తలుపు మాత్రం తెరవద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఈయనకి పట్టిన తట్టుకొచ్చింది, ఎందుకు తలుపు తెరవద్దు, అన్నీ తెలుసుకోవాలన్నాడు, ఇది మాత్రం ఎందుకు తెరవద్దు, అన్ని గదుల్లోకి వెళ్ళమన్నాడు, ఒక్కడే మాత్రం ఎందుకు తెరవద్దన్నాడు. ఆయన ఆరాటం తట్టుకోలేక ఏముంటుందో అని తెలిసాడు. తెలిసిన సూర్యుని ఎలక బయట పారిపోయిందట. ఇప్పుడు ఆయన అయ్యో ఎలక బయటపోయింది, యజమాని వస్తే నేనేం చెప్పాలి. యజమాని అదే టైం చూసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత ఈయన బిక్కు ఉన్నాడు. ఏందయ్యా అంటే ఏం లేదు తలుపు తెరిచావా అని అడిగాడంట. ఇంకేం చెప్పాడు, అవ్వ చేసినట్టే చేశాను అన్నాడంట. అంటే మనుషుడు స్వభావం చూడండి, ఇతరులు నేరం అవుతావు, ఎందుకు అవ్వాలంటే పిచ్చి పని చేసింది, మరి నువ్వేం చేస్తున్నావు. ఆదాం ఎందుకు అలాంటి పిచ్చి పని చేశాడు, మరి నువ్వేం చేస్తున్నావు. వీఆర్ రెడీ టు బ్లేమ్ అదర్స్. వారు సెల్ఫ్ కంట్రోల్ లేదు, వీళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ లేదు, వారు నోరు అదుపులో లేదు, వీరి జీవితం అదుపులో లేదు, నీకుందా. ఇందాక చెప్పిన మాట, వీ ట్రై టు కంట్రోల్ ఎవ్రీబడి.